ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు లెఫ్టినెంట్ కల్నల్ పరమేశ్వర్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, అసలు ఇరు దేశాల శాంతి ఒప్పందంతో భారత ఇంధన భద్రతకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయంటారు? రెండు మూడు పొరలు ఉన్నాయమ్మా దీనిలో. ఈ శాంతి ఒప్పందం గురించి మాట్లాడాలంటే ఇవాళ పొద్దున్న ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది రెండు న్యూక్లియర్ పవర్స్ మేము ఓడించాము, మా శాంతి ఒప్పందం మాకు అంగీకారమే అని. అయితే ఒకటి ఏమవుతుందంటే ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తివేయడం జరుగుతోంది. ఆంక్షలు ఎత్తివేస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇవి కూడా తీసేస్తారు. ఇంటర్నేషనల్ ఫ్రీజ్ ఉన్న అకౌంట్స్ మీద కూడా అవి తీసేశారంటే ఏమో మార్కెట్ లోకి ఇరాన్ ఆయిల్ వనరులు వస్తాయి. అలాంటప్పుడు ఇదివరకు 16-17లో పెట్టిన ఆంక్షలు తీసేయడంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఏషియన్ మార్కెట్ అంటే ఇండియన్ మార్కెట్, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కన్జ్యూమర్, ఇండియా చైనా లార్జెస్ట్ కన్జ్యూమర్స్. సో మనము కూడా వాళ్ళ ఆయిల్ కొనుక్కోవచ్చు. కాంపిటేటివ్ రేట్స్ ఉన్నాయంటే మనం కూడా వాళ్ళ ఆయిల్ కొనుక్కోవచ్చు. సో మార్కెట్ ఓపెన్ అవుతుంది. దాంతో ఏంటంటే న్యాచురల్ ఏమవుతుందంటే ఈ చమురు ధరలు ఏవైతే పెరిగాయో ఆల్రెడీ $80 వచ్చాయి. మళ్ళీ అంతకన్నా యుద్ధం కన్నా ముందున్న రేట్ $50-60 వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. దాంతో ఎకానమీ స్టెబిలైజ్ అవడము, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే లాస్ట్ 2 months లో ఒక $15-20 బిలియన్ తగ్గాయో అవి మళ్ళీ ఫారెక్స్ రిజర్వ్స్ మనం సేవ్ చేసుకోవడం కుదురుతుంది అనమాట. రైట్ సార్. ఇక కీలక జలసంధి హార్ముజ్ పై నీలి నీడలు వీడినట్లేనా? ఇరాన్ అడుగులు ఎలా ఉండబోతున్నాయంటారు? యాజ్ ఆఫ్ నౌ దాని ఫైనల్ టెక్స్ట్ ఏంటనేది మనకి ఇంకా తెలియలేదు. కానీ ఇరు పక్షాలు ఒప్పుకున్నది ఏంటంటే హార్మోజ్ మీద ఏదైతే నేవల్ బ్లాకేడ్ ఉందో యుఎస్ఏ ఎత్తివేస్తుందని, దాని తర్వాత ఇరాన్ కూడా మా మిత్ర దేశాలు తప్ప ఇంకెవరు తీసుకెళ్లేరు చమురు అని చెప్పి ఒక పెట్టిన ఆంక్ష ఏదైతే ఉందో అది ఎత్తేస్తారు. సో వాళ్ళు క్రియేట్ చేసిన మిలిటరీ బ్లాకేడ్ కూడా ఎత్తేస్తారు. దాంతో ఇప్పుడు ఇరుక్కునున్న ఏవైతే ఉన్నాయో చమురు షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయి. బిజినెస్ యాజ్ యూజువల్ అవుతుంది. ఇటొచ్చి మార్కెట్ యాజ్ యూజువల్ అవ్వడానికి ఈ ఇరాన్ చేసిన దాడుల మీద ఎంత నష్టమయ్యాయి మార్కెట్ ప్రొడ్యూసర్ కి వాటి దాని మీద ఇదివరకు కొంత బిజినెస్ నార్మల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఆ రష్ ముందర పోవాలి. దాని తర్వాత వెయిటింగ్ లో ఉన్నవన్నీ క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయడానికి 3-4 నెలలు కనీసం పడుతుంది. బట్ ఏంటంటే హార్మోస్ నుంచి ఇదివరకు వెళ్తున్నట్టు ట్రాఫిక్ మళ్ళీ పైకి కిందకి వెళ్ళడం మాత్రం మొదలవుతుందని క్లియర్ గా అంచనా వేయచ్చమ్మా. రైట్ సార్. ఇరాన్ అణు ఒప్పందం పునరుద్ధరణకు ఈ ఒప్పందం సహాయపడుతుందంటారా? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే యుఎస్ఏ మాత్రమే బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్ వాళ్ళు అణు బాంబులు తయారు చేయము అని ఒప్పుకున్నారు అని. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కానీ ఫారెన్ మినిస్ట్రీ కానీ ఇవాళ పొద్దున్న ఇచ్చిన స్టేట్మెంట్ లో అణు ఒప్పందం గురించి ఏమీ మాట్లాడలేదు. నేను చదివినంత వరకు, మేబీ ఇంకా టెక్స్ట్ బయటకు వస్తే ఇంకా తెలుస్తుందేమో, కానీ నేను చదివిన కాస్త దానిలో వాళ్ళు అణు ఒప్పందం గురించి మాట్లాడలేదు. కానీ యుఎస్ఏ ముందర నుంచి ప్రీ కండిషన్ ఏముండేది, మీరు అణుబాంబు తయారు చేయకూడదు, అణుబాంబు కేపబిలిటీ మీరు తెచ్చుకోకూడదు అన్న ఒక కండిషన్ మీదనే వాళ్ళు ఈ డీల్ అంతా పీస్ డీల్ అంతా నడపడం జరిగింది. సో యుఎస్ఏ అది లేకుండా సైన్ చేస్తుందని మాత్రం నేను అనుకోను. అదొకటి యుఎస్ఏ క్లెయిమ్ కూడా చేసింది, ఇరాన్ అణుబాంబు తయారు చేయమన్నారు. సో ఇజ్రాయెల్ కి దాంతో ఎటువంటి రిస్క్ లేదు. మిగతాది నిన్న మీరు చూస్తుంటే ట్రంప్ మోదీ కలిసినప్పుడు ఆయన జాయింట్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారు ట్రంప్, ఇజ్రాయెల్ వాళ్ళ భద్రత వాళ్ళు చూసుకునే సత్తువ వాళ్ళకు ఉంది, అణుబాంబు వరకే మాది, అణుబాంబు ఇరాన్ తయారు చేయకూడదు అన్నంత వరకే మా ఇంట్రెస్ట్ ఉండేది అని అన్నాడు. అంటే బేసికలీ లెబనాన్ గురించి వాటి గురించి ఇజ్రాయెల్ చూసుకుంటుంది, మాకు సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళ సరిహద్దులతో కూడినది. అణుబాంబు ఉండదని ఇరాన్ ఒప్పుకుంది కాబట్టి పీస్ డీల్ మీద మేము సంతకం చేస్తున్నాం అన్నట్టు ఆయన ఇండికేట్ చేశాడు. రైట్ సార్, ధన్యవాదాలు.